అమ్మా, ఇలా పాపం చేసి నరకానికి మనం పోతామని యేసుప్రభు మన కొరకు మహిమని వీడి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ఎంత ఘోర పాపినైనా సరే క్షమిస్తాడు. ఇలానే పాపం చేస్తూ పట్టబడితే ఒక స్త్రీ, ఆమెను ఏమన్నాడు తెలుసు యేసుప్రభు? అమ్మా అమ్మా, నేను నిన్ను శిక్షించుటకు నాకు అధికారము కలదు, అయినా నేను నిన్ను శిక్షించను, ఇక మీదట పాపము చెయ్యకము అని అన్నాడు. ఒక ఆవిడ ఇలా వేశ్యగృహాల్లో చేసుకుంటూ దీన్ని వృత్తిగా భావించి ముందుకెళ్తూ ఒకరోజు బావు దగ్గరికి నీళ్లు తెచ్చుకోవడానికి వెళితే అక్కడికి యేసుప్రభు ఆమె కోసమే వెళ్ళాడు. అది కూడా ఏ వేళ? ఎండవేళ వెళ్ళాడు. ఏ వేళ? ఎండకి వెళ్ళాడంట. చూడండి, అంతలా గంటలు యేసుప్రభు ఎంతమంది ఉంటే వెళ్ళాడు అక్కడికి? ఓ పెద్ద సభ పెట్టి ఒక 1000 మందిని సమకూరిస్తే వెళ్ళాడా? లేదు, ఒక పాపి అయిన మనిషి కోసం అక్కడికి వెళ్ళి ఆమెకు సువార్త ప్రకటించి ఆమెను రక్షించాడమ్మా. ఇలా నీవు కూడా దేవుని మాటకు చెవియొగ్గితే నీ బ్రతుకును కూడా యేసయ్య మారుస్తాడమ్మా అని చెప్పి ఆ వేశ్య గృహాల్లో నుంచి, ఆ బంధకాల్లో నుంచి అనేక మందిని రక్షించాడు ఆ వ్యక్తి. ఎలా సాధ్యమైంది అంటే వాక్యము చేత ఆ వ్యక్తి మండించబడ్డాడు, వాక్యము చేత ఆ వ్యక్తి రేపబడ్డాడు కనుక ఇది సాధ్యమైంది. ఒక మనిషికి అయితే ఇది అసాధ్యమే, కానీ దేవుని వాక్యమునకు సమస్తము సాధ్యమే. ఆమేన్. ఎందుకు అంటే ఇక్కడ సాధ్యమైందిగా, అర్థమవుతుందా? వాక్యము చేత రేపబడిన వాళ్ళు, వాక్యము చేత మండించబడిన వాళ్ళు ప్రభు కొరకు బ్రతుకుతారు. వారిలో పాపము ఏమాత్రం ఏలుబడి చెయ్యదు. చాలామంది చెప్పే మాటలు ఏంటంటే, అన్నా ఎన్ని మాట్లాడుకున్నా, ఎంత వాక్యం ఉన్నా, ఎంత ప్రార్థన చేసినా మనం మనుషులు కదన్నా, సహజంగా జరుగుతూ ఉంటాయి కదన్నా అని మాట్లాడతారు. మన మనుషులమే కావచ్చు, కానీ మహిమ చేత నింపబడిన వాళ్ళం. దేని చేత? మహిమ చేత నింపబడిన వాళ్ళం. ఆనాడు సౌలు కూడా పాపుల్లో ప్రధానుడిగా ఉన్నాడు, కానీ ఒక రోజున ప్రభు దర్శించి రక్షించినాక పాపుల్లో ప్రధానుడైన ఈ సౌలు పరిశుద్ధులలో ఒకడుగా చేయబడ్డాడు. అవునా? పౌలు పాపం చేసినట్టు చూడగలమా?